మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే, దుర్మార్గంగా, నీచంగా ఈ ప్రభుత్వం మీద బురద జరగడానికి తప్పితే మరొక మాట లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ అని, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని సర్వనాశనం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖర్. అతను నిన్న మాట్లాడిన భాష, మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు? లక్కూర్లమట, రండలమట, మరి ఇంకేమి మాటలు, చవటలమట, దద్దమలట. చంద్రశేఖర్ రావు, మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయాలకు రాలేదు. ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాము. ఉన్న బాధ్యతలని నిజాయితీగా, కమిట్మెంట్, సిన్సియరిటీతో చేస్తున్నాం. కమిషన్ బ్రోకర్ గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్ లో. సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి. ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇవి, ఇది రాజకీయ విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. రైతుల పంటలు కొన్ని చోట్ల ఎండిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. మా ప్రభుత్వం డిసెంబర్ నెలలో వచ్చి అప్పటికే వర్షాకాలం పూర్తయిపోయి అప్పుడున్న నీళ్లతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలకి మేలు చేయాలనే చిత్తశుద్ధి, కమిట్మెంట్, సిన్సియారిటీ, నిజాయితీతో ముందుకు పోతున్నాము. వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి, వర్షాకాలం అయిపోయినాక, నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలని మాటలు, జనం నిన్ను బొంద పెడతారు. నువ్వెవరో తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను, నీ పార్టీని బొంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు.